బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు బీసీ బంధు ఇవ్వాలంటూ కృష్ణయ్య డిమాండ్. 8న కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరిక. కొద్దిపాటి వర్షానికే జలమయమైన పెడబల్లి. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు. వనస్థలీపురం భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి. అలరించిన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం. వనస్థలీపురం సాయిస్థలిలో ఘనంగా 14వ వార్షికోత్సవం. సాయిబాబాకు క్షీరాభిషేకం. భక్తులతో కలకలలాడిన ఆలయం. గండిపేట చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. చెరువుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే వనస్థలీపురంలోని వైదేహి నగర్లోని సాయి స్థలిలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్టాపన 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం బాబా పల్లకి జరిగింది. కార్యక్రమంలో సాయి సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, కార్యదర్శి రమేష్, కోశాధికారి వెంకటరెడ్డి, హనుమంతరావు, ప్రధాన అర్చకులు అరుణస్వామి పాల్గొన్నారు. బాధ వచ్చినా ఏమొచ్చినా ఆయన మీదనే భారం వేస్తాను నేను. అందుకే నాకు ఎటువంటి నేను టెన్షన్ తీసుకోను. ఎందుకంటే ఆయన్ని చూసుకుంటాడులే అని ప్రతి ఒక్కటి నేను వదిలేస్తాను అన్నట్టు. కాకపోతే నాకు ఆయన కోరికలు తీర్చిన వెంటనే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈరోజు బాబా నా కోరికలు తీర్చేస్తాడు. ఆ సంతోషం కలిగిన వెంటనే నాకు గుడికి రావాలన్నది. ఇది బాబాతో చెప్పాలి, బాబా నువ్వు నా కోరిక నెరవేర్చావు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి గుడికి వచ్చి పోతానన్నట్టు. ఒకసారి మా వారికి చెప్పుకొని బాధలు కూడా నేను తనతో చెప్పుకుంటాను బాబాతో. ఆయన నాతోటి మాట్లాడుతున్నట్టుగా, నాతోటి పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకో అపూర్వమైన విశ్వాసం. ఇప్పుడే కాదు, ఒక 25 సంవత్సరాలు, 25-30 మా పెళ్లి కాక ముందు నుంచి కూడా ఆయన పైన బాగా నమ్మకం. ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా కూడా బాబా గుడి ఉంటే చాలు, అక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టు. నేను ఒక అనుభవం చెప్తానండి. దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము మెడ్చల్కి వచ్చాం ట్రాన్స్ఫర్ మీద, ప్రమోషన్ మీద. అయితే బాబా గుడి అక్కడ ఉందని తెలిసింది మాకు. అయితే ఇద్దరం ఆ రోజు కలిసి వెళ్ళాము. అక్కడ 2 రోజుల తర్వాత అక్కడ గురు పూర్ణిమ అని మాకు తెలియదు. మేమిద్దరం వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు మమ్మల్ని పిలిచి, పుణ్యవాచన హోమం చేస్తున్నాం, మీరు కూర్చుంటారని అడిగారు. ఆ అదృష్టం అంటే ఎవరికి రాని అనుభవం. అంటే మాకు తెలియకుండా దేవుడు మాకు ఇచ్చిన వరం అవుతుంది. ఆ రోజు మాతోని పుణ్యవాచనం, హోమం అన్నీ మాతో చెప్పించాడు. ఆ తర్వాత మాకు చాలా అన్నీ బాగానే జరిగినాయి. తర్వాత మన అనుభవాలు అయితే చాలా. తర్వాత మాకు వచ్చిన ఒక్కొక్కటి అంటే ప్రమోషన్స్ వచ్చినాయి. పిల్లలు బాగా చదివి ఇద్దరు కూడా అమెరికా వెళ్ళారు. ఇంకా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కూడా మరిన్ని చేపట్టి భక్తులందరి మన్ననలు పొంది బావవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో కూడా జీవించాలని చెప్పేసి మేము సాయి స్థలి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై సాయిరామ్. ఓం సాయిరామ్. మా చైర్మన్ గారు చెప్పినట్లు ఈ గుడి కలిసి 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2007లో బాబావారి పాల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 31వ తారీఖున యానివర్సరీ లాగా ప్రత్యేక పూజలు, ప్రత్యేకంగా ప్రసాద వితరణ అన్నీ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులే అందరూ పూనుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు కొద్ది మందితో అన్నదానం, పబ్లిక్గా కాకుండా కొద్ది మందితో అన్నదానం కూడా చేస్తున్నాము. దీనికి మా చైర్మన్ గారు, ట్రస్ట్ సభ్యులు, ఇంకా
అందరు కలిసి మాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దీన్ని జయప్రదంగా చేయగలం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి కుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వేద పఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యసాయి భజన బృందం నిర్వహించిన సంగీత కచేరీ ఎంతగానో ఆకట్టుకుంది. గంట పాటు శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఈ కచేరీ సాగింది. సాయి కృష్ణ నామస్మరణతో సాయి కుల్వంత్ సభా మందిరం మార్మోగింది. కరోనా నిబంధనలు పాటించి పూజల అనంతరం సత్యసాయి మహాసమాధి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. गणानाध्याय च वैशन्ताय च नमः। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సహాయ సహకారాలతో వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ఉత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం గోపూజ చేశారు. అనంతరం కృష్ణ భగవానుడికి అభిషేకం, సహస్రనామార్చన, హారతి ప్రసాద వితరణ జరిగాయి. తర్వాత ఆచార్య వాసుదేవ కృష్ణ తత్వంపై ప్రసంగించారు. परमात्मिकाय नमः वाचे नमः पद्मालयाय नमः पद्माय नमः शुद्धये नमः स्वाहाय नमः स्वाहाय नमः सुखाय नमः कन्याय नमः नित्यपुष्टाय ओम नित्यपुष्टाय नमः विभावर्ये नमः दित्ये नमः दित्ये नमः दीप्ताय नमः वसुधाय नमः वसुधारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्षये नमः द्रोधसंभवाय नमः सपदाय नमः बुद्धये नमः नखाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षये नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्धवाय नमः पद्ममुख्ये नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मन्ये नमः पद्मगन्धन्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रदादाभिमुख्ये नमः रमाय नमः चन्द्रवदनाय नमः
चंद्राय नमः चंद्रसहोदर्ये नमः चतुर्भुजाय नमः इंद्राय नमः इंद्रवेतलाय नमः हस्ताजन्ये नमः शिवाय नमः शिवर्ये नमः ब्रह्मबुल दिशेंद्रया शिवाय नमः शिवर्ये पूजक वनिग्रावि शिवाय नमः शिवर्ये नमः तुष्टे नमः विमलाय नमः विष्णुराय नमः पुष्टे नमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतपुष्करण्ये नमः शांताय नमः शुक्लमाल्याम्बराय नमः श्री नमः भास्कर्ये नमः बिल्वनिलयाय नमः वरारोहाय नमः नमः सर्वभद्रवाण्ये नमः नवदुर्गाय नमः महाकाल्ये नमः ब्रह्म विष्णु शिवात्मकाय नमः। కొద్దిపాటి వర్షానికే అనంతపురం జిల్లా కదిరి తాలూకా నంబూల పూలకుంట మండలం పెడపల్లి గ్రామం జలమయమైంది. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరాయి, వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ పార్టీ నాయకుడు కూడా తమ బాధలను పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ముందు ఇక బావి ఉండే ఆ బావిలోకి వెళ్ళిపోతాను కొన్ని నీళ్ళు, ఆ బావిలోకి వెళ్ళిపోతాను కూడా ఇన్ని నీళ్ళు ఉండవు. ఆ బావి పూడ్చేసారు. బావి పూడ్చినాడు కాబట్టి ఆడ గుంత పెట్టేయాలని బావి ఆడ గుంత పెట్టే బండ్లో తిరగల వానికి పిల్లలు కావాలంట వానికి వానికి ఆడ చిక్కలేదు ఇంకేం చేస్తాడు వాళ్ళు ఆయన పాపము తెలిసిన మో రామ్మ ఇట్లేరా అట్లా ఇట్లా ఊరికైనా అట్లా పెట్టుకొని రా, కాదు ఇట్లా పెట్టుకొని రా, అట్లా ఇటు పెట్టుకో, బకెట్ నీళ్ళు మోసినట్టుగా నిజంగానే పెట్టుకో. ఆహా ఆమె ఎడిటింగ్లో తీసి అమ్మా వచ్చా నువ్వు సైలెంట్ నా పేరు ఆంజనేయులు, నాది పెడవల్లి గ్రామం, శివాలయం వీధి. మా ఇల్లు ఇక్కడే. మేము పొద్దున్నే లేచి వీధిలో అడుగు పెట్టాల్సిన రోజు పరిస్థితులు మావి. వాన పడిందంటే చాలా దరిద్రంగా అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలు ఉండే విషయం కూడా పట్టించుకోకుండా అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఈ వాన పడిందంటే అడుగు బయట పెట్టాలని కూడా భయం అవుతుంది, అంతా గలీజ్గా ఉంది. ఈ దోమలు గీమలు కూడా ఉన్నాయని కూడా దానికి కూడా రెస్పాన్స్ కావడం. రోడ్డు వేయాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడంటే అక్కడ వేసుకుంటాను. రోడ్లు ఎక్కడ వాడు నిలబడతాయి కూడా తెలియకుండా ఉంది అధికారులకు. రోడ్డు వేయండి స్వామి అంటే రోడ్డు వచ్చిన రోడ్డును ఏ విధంగా వేసుకోవాలంటున్నారు. మాకు ఇంకా శాంక్షన్ కాలేదు, ఏంటంటే చెప్తున్నారు. ప్రజలు అవన్నీ అర్థం చేసుకుంటారా? ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే రోగాలకు ఇవి ఒకటి యాడ్ అయితే ఏం అయిపోయేది? పిల్లలు అంట మేమంటే అట్లా ఒకటి తట్టుకుంటాం. చిన్నపిల్లలు ఉండే పరిస్థితి ఏమైపోతారు వాళ్ళు? ఎటువంటి స్పందన లేదు ఆఫీసర్ నుంచి. అడిగితే కానీ ఏం సార్ ఏం మేడం అంటే లేదు, మీ ఇప్పుడే గత 15 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇంతే, ఎవరు వచ్చినా ఇంతే, అడిగినామంటే చేస్తాం అంతే. ఏది చేసేది ఇంకా
ఇంతకు మించి ఇంకేం చేయలేదు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రెడ్ ట్యాంక్ సమీపంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం ఆహుతులను ఎంతగానో అలరించింది. ధృతరాష్ట్రుడిగా సూర్యప్రకాష్, వికర్ణుడిగా మూర్తి, శ్రీకృష్ణుడిగా డాక్టర్ సూలపాని, కృష్ణాచార్యుడిగా బుగ్గయ్య నటించారు. కార్యక్రమంలో గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, ఎస్కేఎన్ కళాక్షేత్రం నిర్వాహకుడు వెంకటాచార్య తదితరులు పాల్గొన్నారు. విలువలతోటి ఎంతో అద్భుతంగా ఆకట్టుకోవడం, అటు సాహిత్యానికి సంగీతానికి పెద్దపీట వేస్తూ అత్యద్భుతమైన రాగాలాపలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని చాలా కాలం పాటు మనం గుర్తుంచుకునేటట్టుగా అద్భుతంగా ఉన్న వనరులని బాగా ఉపయోగించుకుంటూ మరి ఇది చాలా గొప్ప కళాసేవగా భావిస్తూ జనందరూ కూడా అలరించినటువంటి ఒక సందర్భం ఇది. మరి వనస్థలిపురం భక్త సమాజానికి, మిగతా సమాజాలందరికీ చంద్రపాటి సూలపాడి గారి వారి తండ్రి గారి పేరుతోటి పెట్టిన చంద్రపాటి సోమరాజు సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారు, అదేవిధంగా వడ్డీ కల్చరల్ అసోసియేషన్ వారు, ముఖ్యంగా వీటన్నిటికీ కూడా ఈ కిన్నారులను తయారు చేసినటువంటి కళాక్షేత్ర వారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ కళారంగాన్ని ఈ రకంగా వనస్థలిపురం అనేటటువంటి ఒక నగరంలో, నేను మొదటి నుంచి మేము అనుకుంటూ ఉంటాం, హైదరాబాద్ అనే మహారాష్ట్రలో కళామ తల్లికి నిజమైన పూజలు అందిస్తున్నటువంటి ఈ వనస్థలిపురంలో ఈ వనస్థలిపురం భక్త సమాజం, మిగతా సమాజాలన్నీ కలిసి అత్యద్భుతంగా మంచి సహకారం అందిస్తున్న ఈ కార్యక్రమాలని అందరూ మరి ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుకుంటూ సూలపాడి గారు మాట్లాడుతున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీకృష్ణుడు అంటే ఇవాళ మనుషులు ఎట్లా బతకాలి, ఎలా జీవించాలని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక జగదాచార్యులు వారు, జగద్గురువులు. అట్లాంటి వారి యొక్క జన్మదినం ఎంతో ఆనందంగా ఉదయం నుంచి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, శ్రీకృష్ణుని యొక్క నామములు కానీ, శ్రీకృష్ణుని యొక్క కూడిన గోపికలతో కూడిన నృత్యములు కానీ, కూచిపూడి నృత్యములు కానీ, ఎస్కేఎన్ కళాక్షేత్రం వారు కూచిపూడి నృత్యములు వారి ప్రదర్శనలు కానీ, భక్త సమాజం మూర్తి గారు కానీ, అట్లాగే చింతలపాటి సోమరాజ సంస్కృతి సేవా సంస్థ, మా నాన్నగారి యొక్క అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్న మా సంస్థలు కానీ, కళాకారులు, కళాహృదయులు, సాహిత్యవేత్తలు, అట్లాగే ముఖ్యంగా నాటకరంగ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి చేరి కృష్ణాష్టమి పర్వదినం ఎంతో చక్కగా చేసుకున్నాం. కారణం ఏంటంటే ఇవాళ కళలు అనేవి అంతరించిపోకుండా మరొక తరానికి ఇవి అందించాలనే ఉద్దేశంతో నా వృత్తి. ఇక సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్పర్ ట్యాంక్ బండ్ పరిసరాలలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇవి వర్తిస్తాయి. లిబర్టీ నుంచి అప్పటి ట్యాంక్ బండ్ దిశగా వచ్చే వాహనాలను అంబేద్కర్ చౌరస్తా వైపు అనుమతించారు. తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక తెలుగు తల్లి నుంచి అప్పర్ బండ్ దిశగా వాహనాలను అనుమతించారు. వాటిని లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు. ద్వారా సిటీ పోలీస్ తరఫు నుంచి మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది. సో నాకు చాలా సంతోషం. ఈరోజు ఫస్ట్ డే ఉంది అండ్ ఈరోజు ఎంత మంచి వెదర్ కూడా, అంటే దేవుడు కృప ఎంత యూరోప్ లాగే కనపడుతుంది హైదరాబాద్. అండ్ నేను అందరు పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, సండేకి ఇక్కడ మీ ఫ్యామిలీ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి రండి. అక్కడికి ఓపెన్ ఏరియా, ఓపెన్ ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేయండి. అండ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఆరోగ్యం కూడా ముఖ్యమని భావించాడు సర్పంచ్ బండారి ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో దోమల మందు చలించారు. ఎంపీపీ దుర్గం విజయ్ మందు సామగ్రి మోయగా సర్పంచ్ వెదజల్లారు. పంచాయతీ సిబ్బందితో చేయించే పనిని తానే స్వయంగా నిర్వహించారు. తద్వారా తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని నిరూపించారు. దీంతో బ్రాహ్మణపల్లి ప్రజలు తమ సర్పంచ్ను కొనియాడుతున్నారు.
బీసీలకు బీసీ బంధు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు తరహాలో బీసీలకు కూడా బీసీ బంధు ప్రకటించాలని కోరారు. అలా చేయకపోతే 8వ తేదీన మండల కార్యాలయంతో పాటు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజా కృష్ణయ్య, కోలా జనార్దన్ 10 లక్షలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దళిత బంధు పథకం పెట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందిస్తున్నాం. ఇది ఒక హుజరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని దళితులందరికీ ఇవ్వాలి. అదేవిధంగా బీసీ బంధు పథకం పెట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీ బంధు పథకం పెట్టవలసిన చారిత్రక అవసరం ఈరోజు ఉంది. చేతి వృత్తులు, కుల వృత్తులన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమ, ప్లాస్టిక్ పరిశ్రమ, అనేక కంపెనీలు రావడం, యాంత్రీకరణ చెందడంతో కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, అనేక మేదరి, ఉప్పరి అన్ని వృత్తులు కూడా దెబ్బతినిపోయినాయి. ఒడ్డెర, ఈ వృత్తులన్నీ దెబ్బతినిపోయినాయి. అదేవిధంగా బట్టల మిల్లులు రావడంతో చేనేత వృత్తి దెబ్బతిన్నది. ఈ విధంగా ఎయిర్ కటింగ్ సెలూన్ రావడంతో మంగళ వృత్తి, డైక్లింగ్ షాపులు రావడంతో చాకలి వృత్తి, ఈ విధంగా సమస్త కుల వృత్తులు, చేతి వృత్తులన్నీ దెబ్బతిని ఈరోజు బీసీ కులాల వాళ్ళు రోడ్ల మీద వృత్తి లేక, ఉపాధి లేక రోడ్ల మీద పడ్డారు. అప్పులపై ఆకలి చావులు చస్తున్నారు. చేనేత కార్మికులు రోజుకొకరు చచ్చిపోతున్నారు. అదేవిధంగా కుటుంబాలలో అప్పుల పాలైసి వస్తున్నారు. ప్రతి కుటుంబము, ప్రతి కులం వారు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు బీసీ కులాల వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు, పార్టీలు అన్నీ కూడా బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇట్లాంటి చారిత్రక నేపథ్యం లోపల బీసీ కులాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొవాలి. అందులో భాగంగానే ఈ నెల వచ్చే మన సెప్టెంబర్ 8 నాడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఈ డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు బీసీలను పట్టించుకుంటలేవు, బీసీలను చిన్న చూపు చూస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా మీరు పార్టీల జెండాలు మోసుకుంటా, పార్టీలకు జిందాబాద్ కొట్టుకుంటా, ప్రభుత్వం గుర్తింపు తెచ్చేటట్టుగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి బీసీలకు కూడా చేయాలనేటటువంటి విధంగా రాజకీయ కోణంతో కాదు, అభివృద్ధి కోణంతో ముఖ్యమంత్రి గుర్తించే స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వాన్ని కదిలించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో చైతన్యపురి కార్పొరేటర్ పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. $28 కోట్ల వ్యయంతో తలపెట్టిన గండిపేట చెరువు సుందరీకరణ పనులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చెరువుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీపీ మల్లేష్, కార్పొరేటర్లు గణేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రోజు ఇంత మా ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అడిగే టివల్ బంద్ జీవో గురించి ఆయన బాగా పోరాడుతున్నాడు ప్రజల గురించి. ప్రజల మనిషి టివల్ బంద్ జీవో మేము ఏమంటున్నామంటే ఎక్కడెక్కడైతే పొల్యూషన్ చెర్లలకు రాదో అక్కడక్కడ తీయమని చెప్తున్నాం. చెర్లలో పొల్యూషన్ వచ్చేది ఉండని దానికి ఇబ్బంది పడుతున్నాం. లేనిది తీస్తే ప్రజలు సంతోషపడతారు. దాని లేక మా శంషాద్ కాన్స్టిట్యున్సీ నిజంగా కూడా మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంత ఇక్కడ కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది కానీ మా దగ్గర ఉంది. దాన్ని తీస్తారని మాకు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన. ముఖ్యమంత్రి గారు చాలా బాధపడుతుంది అని చేయాలని కూడా కేటీఆర్ గారు కూడా యువకుడు కావాలి, ఎయిర్పోర్ట్ ఉన్నది నిన్న కూడా అన్నాడు. ఎయిర్పోర్ట్ అంత పెద్ద ఏరియా ఉన్నదమ్మా మనం డెవలప్ చేయాలని నిన్న కూడా అనడం జరిగింది. అందుకని యువకుడు కేటీఆర్ అయినా దాని మీద అందరినీ దృష్టి ఉంది, మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీలకు బీసీ బంధు ఇవ్వాలంటూ కృష్ణయ్య డిమాండ్. 8న కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరిక. కొద్దిపాటి వర్షానికే జలమయమైన పెడబల్లి. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు. వనస్థలీపురం భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి. అలరించిన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం. వనస్థలీపురం సాయిస్థలిలో ఘనంగా 14వ వార్షికోత్సవం. సాయిబాబాకు క్షీరాభిషేకం, భక్తులతో కలకలలాడిన ఆలయం. గండిపేట చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. చెరువుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.